హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లోకి అప్లై చేస్తున్నారో అటువంటి వారిలో చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి. మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, లేదంటే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మాకు ఎలా తెలుస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఒకే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ప్రభుత్వం కనుక శాంక్షన్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇల్లుకు ఏ మొబైల్ నెంబర్ని ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు తప్పకుండా మీకు మెసేజ్ కానివ్వండి, లేదంటే కాల్ కానివ్వండి వస్తుందన్నమాట. సో మున్సిపాలిటీ వాళ్ళు తప్పకుండా మీకు కాల్ చేస్తారండి, లేకపోతే ఒక మెసేజ్ ద్వారా అయినా సరే మీకు ఆ కమ్యూనికేషన్ పంపిస్తారనమాట. కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇంట్లోకి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ని ఇచ్చారో దాన్ని తప్పకుండా యాక్టివ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయండి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాయి అంటే, వాళ్ళు మొబైల్ నెంబర్ని ఆఫ్ చేసి పెట్టుకోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడి దాకా వచ్చి కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదన్నమాట. సో కొంతమంది అయితే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్నారనమాట. సో ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.